ఈ వీడియోలో మనం రామాపురం బీచ్ గురించి అలాగే క్రాక్ మూవీ షూటింగ్ లొకేషన్స్ గురించి చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తుంది రివరా బీచ్ రిసార్ట్ వ్యూ పాయింట్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే జ్యోతిష్యం కూడా చెప్పించుకోవచ్చు. చుట్టూ కొబ్బరి చెట్లు, ముఖ్యంగా ఇక్కడ ఇసుక చాలా క్లీన్గా ఉంది. ఈ ఇసుకలో నడిస్తే మన రక్త ప్రసరణ వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. అలాగే మీరు ఈ బీచ్ దగ్గరికి స్టే చేయాలనుకుంటే, మీకు ఖర్చులు తక్కువ అవ్వాలంటే మీరు చీరాలలో స్టే చేసి అక్కడి నుంచి మీకు ఓన్ వెహికల్ ఉంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ బీచ్ దగ్గర ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఎక్కువ మనీ స్పెండ్ చేయగలిగితే ఇక్కడ మీకు నచ్చిన రిసార్ట్లో స్టే చేయవచ్చు. ఫ్యామిలీతో వచ్చి అలా ఒంటి మీద పిల్లలతో రైడ్ చేయవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ బీచ్కి వచ్చినట్లయితే మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి. ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, కొలీగ్స్తో కానీ. అలాగే వేడివేడిగా ఉడకపెట్టిన పల్లీలు, గుగ్గిళ్ళు తినవచ్చు. అది వచ్చేసి 30 రూపాయలు మాత్రమే. చాలా చౌక కదా. ఇది టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం సీ బ్రిడ్జ్ రిసార్ట్ ముందు ఉన్నాం. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడు మనం చూస్తుంది రామాపురం టు కటారిపాలెం బీచ్ రోడ్ వ్యూ పాయింట్. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. 2 వీలర్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లొకేషన్ అదిరిపోయింది కదా. ఇక్కడ ముఖ్యంగా నైట్ పార్టీస్ బాగా జరుగుతున్నాయి. చూడండి, మూవీ సెట్టింగ్ టైప్లో వేశారు. ఈవినింగ్ నైట్ ఏదో పార్టీ ఉన్నట్టుంది. పనిలో పని బీచ్ వాలీబాల్ కూడా ఆడేయచ్చు. మీరు ఎప్పుడైనా ఆడారా? ఆడితే కామెంట్ చేయండి. ఈ పరిసర ప్రాంతాల్లోనే క్రాక్ మూవీ షూటింగ్ తీశారు. రవితేజ ఫైట్ సీన్, అలాగే జయమ్మ రౌడీల చేత గాడిద రక్తం తాగించే సీన్స్ ఈ ప్రదేశాల్లోనే తీశారు. రౌడీలు గాడిద రక్తం తాగాక వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళు చాలా స్పీడ్గా పరిగెత్తుతారు. మూవీ షూటింగ్ టైంలో ఇక్కడ భారీ ఎత్తున సరికి చెట్లు ఉండేవి, ఇప్పుడు లేవు, కొట్టేసినట్టున్నారు. వాటి ఈ ఇసుకలోనే రౌడీలు గాడిద రక్తం దాగి పరిగెత్తేవాళ్ళంట.
అలా పరిగెత్తడం వల్ల అది వాళ్ళకి ప్రాబ్లం రాకుండా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. రౌడీలు పోలీసులకు దొరకకుండా ఉండడానికి అప్పట్లో గాడిద రక్తం తాగించేవారట. వాళ్ళు చాలా స్పీడ్గా పరిగెత్తారు ఆ గాడిద రక్తం తాగడం వల్ల. వాళ్ళకి చాలా స్టామినా పెరుగుతుందని చెప్తుంటారు. ఇదైతే నాకు తెలియదండి నిజమో కాదో. సూర్యాస్తమ సమయం, సన్సెట్ చాలా బాగుంది. బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మత్స్యకారులు చేపలు పట్టడం లేదండి. ఈ 2 months నిషేధం వల్ల చేపలు పట్టడం లేదు. ఎందుకంటే చేపలు పిల్లలు పెట్టే సమయం. కనీసం చేపలు చూడలేం కదా. ఈ పీతలు చూడండి, వీటి నివాసం ఆ హోల్లోనే ఉన్నట్టుంది. మనం దగ్గరికి వెళ్తే అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి. చూడండి. బొచ్చునే టైం అయినట్టుంది, లోపలికి వెళ్తున్నాయి. వాటి ఇల్లు కూడా అవే అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు. బాయ్.